అండి. ఒక్కరోజు కష్టపడి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండే పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 40 మామిడికాయలు పుల్లవి మీడియం సైజువి తీసుకొని 4 గంటల పాటు నీళ్ళలో నానబెట్టి క్లాత్‌తో తుడిచి ముక్కలుగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం మసాలాలు 40 కాయలకు కేజీ నువ్వులని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలను ఒక నిమిషం అటు ఇటు అని తీసేయాలి. ఇదే గిన్నెలో కేజీ పల్లి నూనెను వేసి బాగా వేడయ్యాక స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని టీ గ్లాస్ ఆవాలు, టీ గ్లాస్ జీలకర్రను కూడా వేయించుకొని ఇదంతా వేగిపోయాక 40 కాయలకు హాఫ్ కేజీ ఎల్లిపాయలను పొట్టు తీసి కచ్చాపక్కా దంచుకొని కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే పల్లి నూనె కాబట్టి పొంగొస్తుంది. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే చిటికెడు పసుపు వేసి ఆయిల్ అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. దీనికోసం పచ్చడికి చేసిన మసాలాలన్నీ కలుపుకుందాం. మామిడికాయ ముక్కలు 4 గిన్నెలైతే ఒక గిన్నె కారం, ఒక గిన్నె నువ్వుల పొడి, ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె ఆవపొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర మెంతి పొడి వేసి అంతా ఇలా ఒకసారి కలుపుకొని చల్లారిన పోపును దీనిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలిసిపోయాక మామిడికాయ ముక్కలను కూడా వేసి కలుపుకొని మళ్ళీ ఒక కేజీ పల్లి నూనె కానీ, నువ్వుల నూనెను కానీ వేసి కలుపుకోవడం వలన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అన్నంలో నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ వేసుకొని తినకుండా టేస్ట్ చాలా బావుంటుంది. కలుపుకొని జాడీలో పెట్టుకొని మీది నుండి లాస్ట్‌కి గిన్నెలో ఉన్న కారంలో కొన్ని జీడీలు, ఒక హాఫ్ కేజీ ఎల్లిపాయలను కూడా వేసి కారం అంతా కలిసాక జాడీలో మీద పెట్టేసుకోవాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ జాడీలో ఉన్న పచ్చడిని మొత్తం ఒక గిన్నెలో వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి 40 కాయల పచ్చడికి లీటర్ నీళ్ళను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చడిలో నీళ్ళను వేయడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో కలుపుకుంటే సేమ్ కర్రీ కలుపుకున్నట్టుగా ఉంటుంది. కొంచెం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని జాడీలో తీసి పెట్టుకోండి. సంవత్సరం పాటు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.